పెద్దపల్లి జిల్లాలో సింగరేణి కార్మికులు ఆందోళన చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అరాచక పాలన చేస్తున్నాడని బాధితులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. గోదావరి ఖనిలోని లక్ష్మీనగర్లో షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అంటూ సింగరేణి క్వార్టర్లు కూల్చివేశారని బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మొరపెట్టుకున్నారు. 82 క్వార్టర్లకు కరెంటు నీళ్లు కట్ చేసి తమను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చించాలని బాధితులు కేటీఆర్ను వేడుకున్నారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో సింగరేణి కార్మికులు ఆందోళన చేపట్టారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అరాచక పాలన చేస్తున్నాడని బాధితులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. గోదావరి ఖనిలోని లక్ష్మీనగర్లో షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అంటూ సింగరేణి క్వార్టర్లు కూల్చివేశారని బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మొరపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సునీత, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బృందం కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి రామగుండంలో కేటీఆర్ గారు బస చేయడం జరిగింది బీఆర్ఎస్ బృందంతో పాటుగా. ఈ నేపథ్యంలోనే రామగుండం చెందినటువంటి కొంతమంది బాధితులు కేటీఆర్ గారిని కలవడానికి నిశ్చయించుకున్నారు. వారు ఈ రోజు ఉదయం పూట కేటీఆర్ గారు బస చేసినటువంటి జ్యోతి భవన్ కు చేరుకోవడం జరిగింది. మొత్తంగా రామగుండంకు సంబంధించినటువంటి సింగరేణి కార్మికులు, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే కొంతమంది డిప్యూటెంట్ అండ్ ఎలాగైతే ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి కార్మికులు, వీళ్ళకు ముందు నుండి కూడా చాలా రోజుల నుండి కూడా క్వార్టర్స్ ఉంటున్నాయి. క్వార్టర్స్ సింగరేణి యాజమాన్యం కొన్ని విధి విధానాలతోటి ఖరారు చేసుకొని కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏదైతే గత బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కార్మికులు తాజాగా కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్ గారిని కలిసి వారంతా కూడా మొదలుపెట్టుకోవాలనుకుని కేటీఆర్ గారిని ఈ రోజు ఉదయం జ్యోతి భవన్ లో కలవడం జరిగింది. ప్లకార్డులు పట్టుకొని రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు అరాచక పాలన చేస్తున్నారు, సింగరేణి అధికారులు కాపాడాల్సిన అధికారులు కూడా ఎమ్మెల్యే గారికి వంతాసు పాడుతున్నారంటూ కూడా వారంతా కూడా ఆవేదన చెందుతూ ప్లకార్డులు చూపిస్తూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్ గారిని కలిసి మాకు న్యాయం చేయండి, మాకు జరిగినటువంటి అన్యాయాన్ని అసెంబ్లీలో మీరు ప్రతిపాదించండి కూడా వారంతా కూడా మొరపెట్టుకోవడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్లయితే కనుక రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరి ఖని లక్ష్మీనగర్ సంబంధించినటువంటి లక్ష్మీనగర్ పరిసర ప్రాంతంలో ఆనుకుని ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్స్, అలాగే మిగతా కొన్ని షెడ్లు నిర్మాణం చేసుకుని కొన్నేళ్ల నుండి కూడా ఉంటున్నటువంటి వారికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అంటూ దాని డెవలప్మెంట్ అంటూ కూడా లక్ష్మీనగర్ పట్టణ సుందరీకరణ అంటూ కూడా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దీనికి సంబంధించి ఈ రోడ్డు వెడల్పు అంటూ కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో భాగంగానే చాలా మంది, సుమారుగా 82 మందికి కూడా నోటీసులు సింగరేణి అధికారులు క్వార్టర్లు ఖాళీ చేయాలంటూ కూడా నోటీసులు ఇప్పించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి నియమ నిబంధనలు అంటే క్వార్టర్లు ఉంటున్నటువంటి కార్మికులు కావచ్చు, కార్మికుల కుటుంబీకులు కావచ్చు, వాళ్ళకంతా కూడా సింగరేణికి సంబంధించిన కొన్ని విధి విధానాల పైన కూడా వాళ్ళకి
కోటాలు కేటాయించడం జరుగుతుంది. కానీ సుందరీకరణ పేరుతో అర్ధాంతరంగా కూడా వీళ్ళంతా కూడా ఖాళీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. బాధితులంతా కూడా హైకోర్టులో కూడా కేసు వేయడం జరుగుతుంది. హైకోర్టులో కూడా సానుకూల స్పందన వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా సింగరేణి అధికారులు అయితే కూడా దీనిపైన పూర్తి అలసత్వం ప్రదర్శించినట్లే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు తీర్పు అంటే స్టే ఇచ్చినప్పటికీ కూడా సింగరేణి అధికారులు కావచ్చు, ఇక్కడ మున్సిపల్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా కూడా అర్ధరాత్రి సమయంలో కూడా కూల్చివేత కూడా ప్రణాళికలు సిద్ధం చేసి కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. అలాగే మరికొన్నిటిని కూడా కార్మికులు ఉంటున్నటువంటి వాటర్లను కూడా నీళ్లు కట్ చేయడం, పవర్ కట్ చేయడం, ఈ విధంగా ఇబ్బందులు గుర్తేసి కూడా వాళ్ళంతా కూడా ఖాళీ చేయించడం జరిగింది. వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. అలాగే కేటీఆర్ గారిని ఈరోజు కలిసి మొరపెట్టుకోవడం జరిగింది. కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా మా తరఫున ఖచ్చితంగా మీకు న్యాయం దక్కే విధంగా ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రశ్నిస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి. సునీత. రైట్ రమేష్, థ్యాంక్ యూ.